శ్రమది. శ్రీ భగవానువాచ బ్రహ్మబంధుర్న హంతవ్య ఆతతాయేవ దార్హనా మయైవోభయమామ్నాతం పరిపాస్యానుశాసనం. ద్రోణసుతుని దండనం. కురు ప్రతిశ్రుతం సత్యం ఎత్తచ్చాంత యథా ప్రియం చ భీమసేనస్య పాంచాల్య మహ్యమేష చ. శ్రీ భగవానువాచ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. బ్రాహ్మణ బంధువు నహంతవ్య వదర్హుడు కాడు. ఆతతాయి పాపి వదర్హుడు మయ నాచే ఏవ నిశ్చయముగా ఉభయం రెండును ఆమ్నాతం నియమానుసారము తెలుపబడినవి. పరిపాహి ఒనరింపుము అనుశాసనం నిర్దేశములను. కురు కట్టుబడి ప్రతిశ్రుతం వచనముసగి సత్యము ఎత్తత్ ఏదైతే సాంత్వయత సమాధానపరచడి సమయమున ప్రియపత్నిని ప్రియం ప్రత్యుక్తి కొరకు చ కూడా భీమసేనస్య భీమునకు పాంచాల్య ద్రౌపదికి మహ్యం నాకును ఏవ నిశ్చయముగా చ మరియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. బ్రాహ్మణ బంధువైన వాడు వదర్హుడు కాడు, కాని అతడు పాపి అయినచో నిక్కముగా వదర్హుడు. శాస్త్రములలో తెలుపబడిన ఈ నియమములను అనుసరించి నీవు వర్తింపవలసి ఉన్నది. నీ భార్యకు ఒసగిన వచనమును పూర్ణమునర్చుటేగాక భీమసేనునకు నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపుము. భాష్యము. పలువురు ఉదహరించిన పలు శాస్త్రములను అనుసరించి అశ్వత్థామ వదార్హుడును, అదే సమయమున క్షమార్హుడును అగుట వలన అర్జునుడు కలతకు గురి అయ్యను. బ్రాహ్మణ బంధువు బ్రాహ్మణుని అయోగ్య పుత్రుడు రూపమున అశ్వత్థామ వదార్హుడు కాడు, కాని అదే సమయమున అతడు గొప్ప పాపి కూడా అయి ఉన్నాడు. మమ సంహితను అనుసరించి అపరాధి అయిన వాడు బ్రాహ్మణుడైనను సరియే నిక్కముగా వదర్హుడు అనగా బ్రాహ్మణ బంధువు గురించి నేరుగా తెలుప పని లేదు. ద్రోణాచార్యుడు నిక్కముగా పేరుకు తగిన బ్రాహ్మణుడు, కానీ యుద్ధరంగమున నిలిచిన కారణముగా అతడు చంపబడెను. ఇచట అశ్వత్థామ అపరాధి అయినను నిరాయుధునిగా నిలిచియున్నాడు. రథహీనునిగా లేదా నిరాయుధునిగా నున్నప్పుడు అపరాధిని వధింపరాదనుట ఒక నియమము. ఇవన్నీయును వాస్తవమునకు కలతకు కారణములు. అంతేగాక ఓదార్పుగా ద్రౌపదికి ఒసిగిన మాటను అర్జునుడు నిలుపుకొనవలసి ఉన్నది. అశ్వత్థామను వధింపుమని ఉపదేశమొసగిన శ్రీకృష్ణుని మరియు భీమసేనుని సంతృప్తి పరచుటయు అతని ధర్మము. ఇటువంటి సందిగ్ధ పరిస్థితి అర్జునుని ఎదుట నిలువగా శ్రీకృష్ణుడు దానికి పరిష్కారమును అందించను. సూతోవాచ. అర్జున సహసాజ్ఞాయ హరేర్హార్తామతాసిన మణిం జహార్తమూర్ధన్యం ద్విజసస్య సహమూర్ధజం. సూతోవాచ. సూత గోస్వామి పలికెను. అర్జునుడు సహస ఆ సమయమున అజ్ఞాన అవగతము చేసుకొని హరే శ్రీకృష్ణుని యొక్క హార్తం అంతరార్థమును ఆ విధముగా ఆసిన ఖడ్గముతో మణిని జహార తొలగించను. మూర్ధవ్యం శిరముపైని ద్విజుని యొక్క సహ మూర్ధజం కేశములు. శ్రీకృష్ణ భగవానుని అనేకార్థ సహితమైన వచనముల ద్వారా ఆ దేవదేవుని అంతరార్థమును గ్రహించిన అర్జునుడు అంతటా తన ఖడ్గముతో అశ్వత్థామ శిరముపైని కేశములను మరియు మణిని తొలగింపజేసెను. భాష్యము. పలువురి విరుద్ధాదేశముల ఏకకాలమున అమలుపరచుటయనున్నది నిక్కముగా అసాధ్యమైన కార్యము. కనుకనే అర్జునుడు తన సునిశ్చిత మేధస్సుతో సామరస్య పద్ధతిని ఎన్నుకొని అశ్వత్థామ శిరము నుండి మణిని తొలగించి వేశను. అట్టి కార్యము అతని శిరమును ఖండించుటతో సమానమైనను అతని ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు.
అశ్వత్థామ ఇచ్చట ద్విజునిగా వర్ణింపబడినాడు. అతడు నిక్కముగా ద్విజయుడైనను అతడు తన ఉన్నత స్థానము నుండి పతనము చెందియున్నందున తగిన రీతి శిక్షింపబడినాడు. విముచ్యద్రశనాద్బద్ధం బాల్యహత్యాహత ప్రభం తేజసామనినాహీనం శిబిరాన్నిరయాపయత్. విముచ్య విడుదల చేసిన పిమ్మట దశనాబద్ధం తాటి బంధముల నుండి బాలహత్య శిశుహత్య హతప్రభం దేహకాంతి తొలగినవాడు తేజము మణిన మణిహీనం నశింపబడినాడై శిబిరము నుండి నిరయాపయత్ తరిమివేయబడెను. కొంచెం కింది శిశుహత్యచే ఇదివరకే దేహకాంతిని కోల్పోయిన అతడు అశ్వత్థామ తన శిరము నుండి మణి తొలగింపబడినంతట మరింతగా తేజోహీనుడయ్యను. ఆ విధముగా అతడు బంధములు తొలగింపబడిన వాడై శిబిరము నుండి తరిమివేయబడెను. ద్రోణసుతిని దండనము భాష్యము. ఆ విధముగా అవమానితుడైన అశ్వత్థామ శ్రీకృష్ణార్జుల మేధస్సు కారణముగా ఏకకాలమున చంపబడినట్లు మరియు చంపబడనట్లుగా నయ్యను. వపనం ద్రవినాదానం స్థానాన్నిర్యాపనం తదా ఏష హి బ్రహ్మ బంధూనాం వదో నాన్యోస్తి దైహికః. వపనం తలగొరగుట, ద్రవిన ధనమును, అదానం లాగకొనుట, స్థానాత్ గృహము నుండి, నిర్యాపనం తరిమివేయుట, తథా కూడా, ఏషః ఇవన్నీయును, హి నిశ్చయముగా, బ్రహ్మబంధూనాం బ్రాహ్మణ బంధువులకు, వధః వధించుట, అన్యః ఇతరములైన న ఆస్తి లేవు, దైహిక దేహ విషయమున, శిరోజములను తొలగించుట, ధనమును లాగుకొనుట, గృహము నుండి వెడలుగొట్టుట అనునవి బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితములైన శిక్షలు. అతనిని వధించుటకు మాత్రము ఆదేశము లేదు. పుత్రశోకాతురా సర్వే పాండవః సహ కృష్ణయా స్వానామృతానాం యత్కృత్యం చక్రుంతీర్హరణాదికం. పుత్రుల యొక్క శోకముతో ఆతురః ఉద్విగ్నులైన వారై సర్వే సర్వులు పాండవులు సహా కృష్ణయ ద్రౌపదితో స్వానాం బంధువుల యొక్క మృతులైన ఏదైతే కృత్యం ఉనరింపవలెనో చక్రు కావించిరి నిర్హరణ ఆదికం పూనుకొనవలసిన. అటు పిమ్మట పాండురాజు తనయులు ద్రౌపది శోకతప్తులై తన బంధువుల మృతదేహములకు తగిన ఉత్తర క్రియలను ఆచరించిరి. శ్రీమద్ భాగవతమునందలి ద్రోణసుతిని దండనము అను ప్రథమ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖానితాంశ్చ नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొట్టమొదటి స్కందంలో 7వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 8వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. రేపు మనము 7వ అధ్యాయాన్ని ఒకసారి రివిజన్‌గా పూర్తి చేసుకొని, మళ్ళీ 8వ అధ్యాయం యొక్క నేపథ్యం కూడా చాలా మంచి చాప్టర్ మనకి రాబోతున్నది. కుంతీ మహారాణి యొక్క ప్రార్థనలు మనం వినబోతున్నాం అయితే ఈ 7వ అధ్యాయంలో మనము చిట్ట చివరి భాగం ఈరోజు ఒకసారి శ్రవణం చేశాము ప్రభుపాదుల వారి యొక్క భాష్యంతో సహాయంగా. ఇక్కడ మనకి తెలిసి ఏమైందో, అశ్వత్థామ ఉప పాండవులని సంహరించటం చేత అర్జునుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఈ అశ్వత్థామని సంహరించి తీసుకొస్తాను అని శపథం చేశాడు. ఒక పశువుని కట్టినట్టుగా కట్టి లక్కొని తీసుకొచ్చాడు ఆ అశ్వత్థామని. తీసుకొస్తే ద్రౌపదీదేవి, అయ్యో ఎందుకు ఈయనని ఇలా కట్టేశావు, ఆయన నీ గురువుగారి యొక్క పిల్లవాడు కదా, మనం ఆయన దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వీడు ఎలాగనో అన్యాయం చేసేసాడు, మేము ఎలాగనో బాధపడ్డాము, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తుంది అనవసరంగా అని ద్రౌపదీదేవి, ఇంకా యుధిష్ఠిర మహారాజు గారు కూడా, అయ్యో వీడికి ఆయుధాలు లేవు, ఇప్పుడు గురువుగారి పిల్లవాడు, ఒకటే ఒక సంతానము, అసలు వంశం కూడా ముందుకెళ్ళడానికి ఏమీ లేదు అని యుధిష్ఠిరుడు ద్రౌపది ఒకలాగా మాట్లాడుతున్నారు. యుధిష్ఠిర మహారాజు ద్రౌపదీదేవి. భీముడు కృష్ణుడు 2 గ్రూపులు అయ్యాయి ఇక్కడ. యుధిష్ఠిర మహారాజు ద్రౌపదీదేవి, కృష్ణుడు భీముడు. వీళ్ళిద్దరు ఏమంటారు, చంపేయాలంటారు. వీళ్ళిద్దరు ఏమంటారు, చంపకూడదు అంటారు. మధ్యలో అర్జునుడు ఉన్నాడనమాట. అర్జునుడికి ఇది చెయ్యాలా అది చెయ్యాలా అర్థం కావట్లేదు. కృష్ణుడు ఏమంటాడు, వీడిని చంపకూడదు అంటారు, కానీ వీడు ఆకతాయి. ఆకతాయి అంటే అర్థం చెప్పుకున్నాం మనం. ఎప్పుడు ఆకతాయి అర్థం చెప్పుకున్నాం భగవద్గీతలో. ఎవరు ఆకతాయి అంటే 5 రకాల పనులు చేసినవాడు ఆకతాయి. ప్రాణాన్ని హానం చేసినప్పుడు, స్త్రీలని ఇబ్బంది పెట్టినప్పుడు, మన ఇల్లుని కాలబెట్టినప్పుడు, లేదా ఆస్తిని తీసుకెళ్ళిపోయినప్పుడు, లేదా అనవసరంగా గొడవకొచ్చిన వాళ్ళందరూ కూడా ఆకతాయిలు అని మనం చెప్పుకున్నాం. ఈ ఆకతాయి కేటగిరీలో పడిన వాడిని ఎవడైనా సరే శిక్షించే అర్హత ఉన్నది. ఎవరైతే అనవసరంగా మన పైనకొచ్చి దాడులు చేసి మన వారిని అనవసరంగా చంపేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు శిక్షకి అర్హులే. వారిపైన దాడి చెయ్యవలసినదే. అదే జరుగుతూ ఉన్నది, జరగాలి. మనందరం ప్రార్థన కూడా చెయ్యాలి. ఈ భారత భూమి యొక్క గొప్పతనము, భారతీయ సైనికుల యొక్క త్యాగము, భారత వైభవము పెరిగేటట్టుగా ఎవరైతే అధార్మికంగా ఒక మతాన్ని మధ్యలో పెట్టుకొని వేరే వాళ్ళని సంహరించే ప్రయత్నం చేశారో వారికి తగిన గుణపాఠము నేర్పించవలసినదే. కానీ ఎలా చెయ్యాలి? ఇటు చంపద్దు అంటున్నారు, ఇటు చంపాలి అని అంటున్నారు. 2 వర్గాలుగా విడిపోయే అర్జునుడు మధ్యలో ఉన్నాడు. కృష్ణుడు ఒకటే విషయం చెప్పారు, అయ్యా ఈ గురువుగారి పిల్లవాడు, అలానే మనకి విద్య నేర్పించిన వాడు, నిరస్త్రంగా ఉన్నాడు, బ్రాహ్మణుడు, ఇవన్నీ చూసి చంపకూడదు. కానీ వీడు ఆకతాయి, చంపేయాలి. నువ్వు చెయ్యి ఏం చెయ్యాలో అని అన్నాడండి అర్జునుడు. చూడండి, మనం కూడా చాలాసార్లు జీవితంలో ఇలాంటి సందిగ్ధ పరిస్థితులలో మధ్యలో ఉండిపోతాం. ఇరు పార్టీలు కూడా కరెక్టే చెప్తాయి, రాంగ్ కాదు. కానీ ఏమి చెయ్యాలి మనకు అర్థం కాదు. చాలా సార్లు ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు మనం ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి పరిస్థితులను? ఎలా మనము ఏ డిసిజన్ తీసుకోవాలి అని చాలా సార్లు సందిగ్ధంలో ఉండిపోతామండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు కేసే తీసుకుందాం. కృష్ణుడు భగవద్గీతలో యుద్ధం చెయ్యి అని అన్నాడు.
తర్వాత అన్నిటికంటే గొప్పది సన్యాసించటం అని అన్నాడు. అయితే అర్జునుడికి డౌటొచ్చింది. అరే! సన్యసించటం గొప్పనా? అంటే నన్నెళ్ళిపోమంటావా? లేదా యుద్ధం చేయమంటావా? ఏం చేయమంటావు? అంటే కృష్ణుడంట లేదు లేదు నీకు సన్యాసం మంచిది గాదు. నీకు ఏది చెప్పారో నీ ధర్మాన్ని ప్రకారంగా ఆచరించడమే గొప్ప విషయము. మామనుస్మర యుద్ధచ నన్ను గుర్తు తెచ్చుకుంటూ నువ్వు నన్ను స్మరించుకుంటూ నువ్వు యుద్ధం చేయాలి బాబు అనన్నాడు. సరే ఇదంతా శాస్త్రంలో ఉందండి. పర్వాలేదు గొప్ప విషయాలే చంపాలి, చంపకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు శాస్త్రంలలో ఇన్నాను. ఇప్పుడు మన వరకొచ్చేసిందనుకోండి. మన జీవితంలో ప్రాక్టికల్‌గా కూడా ఒక 2 వర్గాలుగా ఉన్నారనుకోండి. మన జీవితంలో మనం ఏం జేస్తాం? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నిన్న మొన్న ఒక ఒక భక్తుడు యొక్క ప్రశ్న అనమాట. ఆయన ఫోను జేశారు. ఫోను జేసి, "ప్రభుజీ ఏం లేదండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలేమో ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు అని అంటున్నారు మమ్మల్ని. మాతాజీ ఏమో మనం అలా బయట తిరగటాలు అలాంటివి చేయకూడదు. ఆహ్, మనం డివోటీస్‌మి కదా! జాగ్రత్తగా ఉండాలి. పిల్లలేమో మమ్మల్ని మాకు బీచ్ కావాలి, బీచ్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ బీచ్‌కెళ్తున్నారు. అక్కడికి, ఇక్కడికెళ్తున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభుజీ అని. ఇప్పుడు చూడండి పిల్లలు అడుగుతుంది మంచి కోరికే అంటే మంచి కోరిక అంటే కోరిక. వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిన వాళ్ళ కోరిక తీర్చే ఉన్నదా లేదా అండి మనకి బాధ్యత? వాళ్ళ పాపం స్కూల్లో ఉండే పిల్లలందరూ కూడా ఒకడు గోవా పోయాడట, ఒకడు అండమాన్ అండ్ నికోబార్ పోయాడట, ఒకడు లక్షద్వీప్ పోయాడట, ఒకడు అటు పోయాడట, ఒకడు ఇటు పోయాడట. మేము కూడా ఎళ్ళాలి. ఎందుకంటే మేము కూడా సమ్మర్‌లో టూర్ ఎళ్ళామని చెప్పాలి గదా! మేము రేపొద్దున స్కూల్‌కెళ్ళినప్పుడు అని పిల్లలు అడుగుతున్నారు. మాతాజీ అంటుంది మనం అలా తిప్పలేము. అవన్నీ చెడు ప్రదేశాలు పిల్లలు పాడైపోతారు. అలాంటివి తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి అని సందిగ్ధత మధ్యలో మాకు ఫోను చేశారనమాట. మేమన్నాం అయ్యా 2 పార్టీలు కరెక్టే. ఇటు పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. అలా అని మనం ఏదో గోవాకో, వాకో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని తాగుడు, తిరుగుడు చూపించలేం. మరి ఏం చేయాలి నువ్వు అనంటే నేనన్నాను పూరీకెళ్ళిపో అక్కడ బ్రహ్మాండంగా బీచులున్నాయి. అటు బీచ్‌లో పిల్లల్ని ఆడిచ్చి, ఇటు మాతాజీని జగన్నాథుడికి చూపించు. కాబట్టి 2 సాల్వ్ అయిపోయాయి గదండీ! అటు పూరీకెళ్ళామనుకోండి ఎంత సుందరమైన బీచో తెలుసా అండి? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మేమిప్పుడే ఆస్ట్రేలియాలో డివోటీస్ తీసుకెళ్లారు. ప్రభుజీ ఇక్కడ ప్రభుపాదుల వారు నడిచారు. ప్రభుపాదుల వారు ఎళ్ళిన ప్రదేశాలు అని ఎక్కడైతే ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్స్ చేశామో ఆ ప్రదేశానికెళ్ళి అక్కడ ప్రణామాలు జేసి ఆహ్, ప్రదేశాల యొక్క మన్నుని తలపైన పెట్టుకొని అటు ప్రదేశాలని చూడ్డానికి భక్తుల యొక్క సాంగత్యంలోనే. ఇప్పుడు 2, 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మీరందరూ సమ్మర్ హాలిడేస్‌లో ఉన్నారు. మీ పిల్లలు గూడా ఇలా అడుగుండొచ్చు. ఏం చేయాలి? అంటే 2, 3 పనులు మనం జేయొచ్చు. ఒకటి తీసుకెళ్ళొచ్చు. ఎలాంటి ప్రదేశాల్లో? ఇటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా 2 కలిసొచ్చేటట్టుగా ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ జేసుకోవాలి. 2 ఇంకొకటేంటో తెలుసా అండి? ఉత్తిగా ఏదో మనము, మన కుటుంబ సభ్యులు, భౌతికమైన స్నేహితులతో గాకుండా, డివోటీస్‌తో పాటెళ్ళామనుకోండి, ఇది మీకు తెలిసిన డివోటీ ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా వెళ్ళాలి అనుకుంటారు గదా! అలా వాళ్ళని గూడా జత చేర్చుకొని వెళ్ళాలనమాట. అప్పుడు ఇటు వాళ్ళతోటి కలిసి జపం జేసుకున్నట్టు ఉంటది. ఇటు సరదాగా పిల్లలతో బీచ్‌లోకెళ్ళినట్టుంటది. అటు జగన్నాథ స్వామి వారి దర్శనం అయ్యి ఉంటది. అలా భగవానుడు కూడా మన యొక్క ఇచ్చలను పూర్తి చేస్తూ ప్రతి చోట ఆయనున్నాడండి. బీచ్ దిగాలంటే బీచ్ దగ్గరున్నాడు. కొండల పైన గావాలంటే కొండల పైనున్నాడు. ట్రెక్కింగ్ జేయాలంటే ట్రెక్కింగ్ జేస్తూ ఉన్నాడు. లోయల్లో గావాలంటే లోయల్లో ఉన్నాడు. ఆ! చలి ప్రదేశంలో గావాలంటే చలి ప్రదేశంలో ఉన్నాడు. వేడి గావాలంటే వేడిలో ఉన్నాడు. ఎక్కడ అన్ని ప్రదేశాల్లో ఆయన వ్యాప్తమై ఉన్నాడనమాట. కాబట్టి మనకి లేదండి మాకు కావాల్సినవి దొరుకుతూ ప్లస్ స్వామి యొక్క దర్శనం లేకుండా ఉండవలసిన ప్లేసే లేదండి. ఇప్పుడు మంచు చూడాలండి మేము అంటే బద్రీనాథ్ పోండి. మంచిగా బండు కొండలుంటది. అటు ట్రెక్కింగు అవుతది. అటు గంగా నది స్నానం అవుతది. బ్రహ్మాండంగా బద్రీ దర్శనం అవుతది. లేదండి మాకు మౌంటైన్స్ ఒద్దు మాకు బీచెస్ ఇష్టం అనంగానే బీచెస్‌కెళ్ళండి. బ్రహ్మాండంగా ఎన్నో క్షేత్రాలు బీచ్ దగ్గర ఉంది. ధనుష్కోటి, రామేశ్వరం, తర్వాత ఇటు జగన్నాథపురి, ద్వారక ఎన్ని ప్రదేశాలు లేవండి మనకు చక్కగా. లేదండి మాకేదన్నా నది పక్కనెళ్ళాలనుంది. పండర్‌పూర్ ఉంది. తర్వాత శ్రీరంగం ఉన్నది. తర్వాత మాయాపూర్ ఉన్నది. గంగా నది ఒడ్డుపైన బృందావన్ ఉన్నది. యమునా నది ఒడ్డుపైన ప్రయాగ్ ఉన్నది. ఆహ్, కాశీ ఉన్నది. ఎన్ని ప్రదేశాలు అయోధ్య ఉన్నది. సరయూ నది ఎంత గొప్ప అసలు సరయూ నది అండి అంత గొప్పగా కాబట్టి ఏది కూడా మనము ఎలా చెయ్యాలి అని సందిగ్ధ పరిస్థితులలోకి సరే ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పా. ఇలాంటివి ఎన్నో సందిగ్ధ పరిస్థితులు వస్తూ ఉంటాయండి జీవితంలో. అవునా? కాదా? ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో అక్కడ పిక్నిక్ కల్చర్ అనేది చాలా ఎక్కువనమాట.
వాళ్ళేం జేస్తారంటే 2 సెలవులొచ్చాయనుకోండి సాటర్‌డే, సండే బ్రహ్మాండంగా ఇంట్లో అన్ని ప్రసాదాలు జేసుకొని చక్కగా ఒక పార్క్‌కెళ్ళిపోయి పార్క్ దగ్గర ఓ పెద్ద చెట్టు కింద మంచిగా దుప్పట్లేసుకొని బ్రహ్మాండంగా కూర్చొని డివోటీస్ అందరూ కలిసి కీర్తన జేసుకొని పిల్లలందరూ పక్కన ఆడుతుంటారు. వాళ్ళపైన ఒక కన్నేసుకుంటూ వీళ్ళేదో లెక్చర్ ఇంటమో, ప్రభుపాదుల వారి కీర్తన వింటాము. చక్కగా అందరూ కలిసి వాళ్ళు వండిన ప్రసాదాలన్నీ కూడా బ్రహ్మాండంగా తిని ఎవరింటికి వాళ్ళెళ్ళిపోతారు. అటు పిక్నిక్‌కెళ్ళినట్టు ఉంటుంది, డివోటీస్‌తో సమయం గడిపినట్టు ఉంటుంది, పిల్లలు ఆడుకున్నారు, అన్నీ అయిపోయాయి. అలా. కాబట్టి మనము ఏమి చేయాలన్నా సరే దేని నుంచి మనము ఏదో విడిగా ఉండవలసిన అవసరం లేదండి. దాన్ని భక్తియుతంగా ఎలా మార్చాలి అని మనం అర్థం జేసుకోవాలి. కానీ ఈ భక్తియుతంగా ఎలా మార్చాలి దాన్ని, ఏది మన మంచికి, ఎంతవరకు చేయాలి అని చాలా సార్లు మనకి అర్థం కాని పరిస్థితిలో మనం ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? అందుకే ఆధ్యాత్మికతలో మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, మనకంటే సాక్షాత్కారం భక్తుల యొక్క అండదండలు మనకుండాలి. వారి యొక్క గైడెన్స్ అనేది మనకుండాలి. వారి యొక్క శిక్షణ అనేది మనకుండాలి. అప్పుడు ఎటు అర్థం గాని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అడగొచ్చు. ఇప్పుడు చూడండి, అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పలేదు. అశ్వత్థామని ఏం సరే ముందుకెళ్దాం తెలుసుకుందాం. ఏమన్నాడు? కృష్ణుడు ఏమన్నాడు? చంపకూడదు, చంపాలి. నువ్వు చెయ్యి అర్జున అన్నాడు. ఏం చెప్పలేదు. ఎలా చేయాలి? ఏం చేయాలి అని. కానీ అర్జునుడు ఏం చేశాడు? క్షవరం చేసి అక్కడున్న మణిని తీసి బయట పడేశాడు. అది చంపినట్టు, చంపనట్టు. ఎందుకంటే అవమానం జరిగితే చంపటంతో సమానమే. అదయిపోయింది. ఈ విషయం అర్జునుడికి ఎవరు చెప్పారు? కృష్ణుడేం మాట్లాడలేదే. చంపాలి, చంపకూడదు అని నువ్వు చెయ్యి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అని అనేసాడు. వదిలేసాడక్కడ. కానీ అర్జునుడికి ఎలా తెలిసింది ఈ విషయం? ఎవరు చెప్పాలనుకుంటున్నారు? చెయ్యెత్తండి చూద్దాం. అన్‌మ్యూట్ చేస్తాను. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? చంపాలి, చంపకూడదు అని అన్నాడు అంతే. ఇలా క్షవరం చేసి ఆ మణిని తీసేయమని అర్జునుడికి ఎలా తెలిసింది? వందనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, వినిపిస్తుంది. ద్రౌపది చెప్పింది ప్రభుజీ. ద్రౌపది అయితే ఏమనలేదు. ద్రౌపది అయితే చంపకూడదు, ఏం చేయకూడదు అని అన్నది. కృష్ణుడు ఏమన్నాడు? చంపాలి అని అన్నాడు. తర్వాత చంపాలి, చంపకూడదు అని వదిలేశాడు. ఇంకెవరు చెప్తారు? వల్లభి కేశవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, నేను కూడా ద్రౌపది అనే అనుకున్నాను. ఓకే. ద్రౌపది మహారాణి కాదు. శ్రీలత మాతాజీ. మనసులో ఉన్న భగవంతుడు ఉంటాడు కదండీ! అంతర్శక్తి. ఆయన తెలియజేశారు అనుకుంటున్నానండి నేనైతే. వెరీ గుడ్ మాతాజీ. చాలా సంతోషం. మంచి సమాధానం చెప్పాడు. అర్జునుడికి కృష్ణుడు ఏమనుకుంటున్నాడో మాటల ద్వారా చెప్పలేదు. కృష్ణుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో కృష్ణుడి యొక్క హృదయం తెలుసుకున్న అర్జునుడి యొక్క హృదయంలో కృష్ణుడు ఇలా చెయ్యి అని ఒక ప్రేరణను కలిగించాడు. ఏ విధంగా కృష్ణుడు చేయించాడు అనంటే, ప్రేరణగా కృష్ణుడు ఈ పనిని చేయించాడు. కృష్ణుడు ఎలా ప్రేరణగా చేయించాడండి అర్జునుడికి? మరి మమ్మల్ని మేం చేసేవంతా కూడా కృష్ణుడు ప్రేరితమేనా? మరి మనకెలా తెలుస్తుంది ఇది కృష్ణుడు ప్రేరితమా కాదా అని? ఇప్పుడు అశ్వత్థామ కూడా భగవంతుడు ప్రేరితమే అని కదా 5ని చంపేశాడు. ఇప్పుడు ఆ అర్జునుడు కూడా క్షవరం చేసేసి ఆ మణిని తీసేసి కృష్ణుడు ప్రేరితం అంటున్నా. ఎలా కృష్ణుడి యొక్క ప్రేరితం అవుతుంది? ఏం చేస్తే కృష్ణుడి యొక్క ప్రేరణ ఏమిటి అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. 3 రకాల శిష్యులు ఉంటారు ఈ ప్రపంచంలో. ఫస్ట్ హైయెస్ట్ అండ్ ద బెస్ట్ కేటగిరీ శిష్యుడు ఎవరట అంటే, గురువుగారికి ఏది కావాలో తెలుసుకొని చేసేస్తాడట. గురువుగారు అడగాల్సిన అవసరం ఉండదు. బాబు ఇచ్చేయి, ఇచ్చేయి నాన్న. రెండవ కేటగిరీ శిష్యుడు ఏంటట అంటే, గురువుగారు చెప్పాడనుకోండి చేస్తాడట. మూడవ కేటగిరీ అన్యాయమైన శిష్యుడు అనమాట. చెప్పినా సరే చేయడనమాట. అర్జునుడు ఏ కేటగిరీ అంటే ఫస్ట్ క్లాస్. అసలు కృష్ణుడు ఇది చెయ్యరా బాబు అని చెప్పాల్సిన అవసరం పడలేదు. కృష్ణుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని అర్జునుడు చేసేసాడు.
మనం ఆ కేటగిరీలో వెళ్ళే వాళ్ళము అంటే మీరు ఆ స్థాయిలో ఉన్నారేమో తెలీదు. కానీ అట్‌లీస్ట్ మనం సెకండ్ స్థాయిలో ఉండడానికైతే ప్రయత్నం కనీసం బాబు ఇది చేయరా నాయనా అంటే కనీసం ఆ మాత్రమైనా చేసి చెప్పేటట్టుగా చూడాలి. అంతేగాని మళ్ళీ ఏదో గురువుగారొచ్చి అడుక్కున్నట్టు చేయరా బాబు తండ్రిని కాళ్ళు మొక్కుతాను అని అనే స్థితికి రాకూడదనమాట. కాబట్టి భక్తులు ఏదన్నా చెప్పారు అనంటే, కనీసం ఒక ఫస్ట్ క్లాస్ కాకపోయినా, ఫస్ట్ క్లాస్ భక్తుడైతే అయ్యో! ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి? ఎలా ఈయన మన గురువుగారు ఎలా పని చేస్తారు? ఆయనకేం కావాలి? ఏంటి? అని ముందే అన్నీ సిద్ధం చేసి పెడదాం. అన్నీ రెడీ చేసి పెడదాం. ఏదైనా సరే అది టకా టకా అయిపోవాలి. ఇప్పుడు సీతమ్మ రాముడి యొక్క హృదయాన్ని అంతగా అర్థం చేసుకున్న. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా మాటలు మాట్లాడాల్సిన అవసరం గూడా వచ్చేది కాదట. అన్నీ కూడా రెడీ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి మనం ఏమంటారంటే ఇప్పుడు ఆహ్, స్కూల్ నుంచి స్కూల్‌కెళ్ళే సమయంలో ఆహ్, మొత్తం స్కూల్ యూనిఫార్మ్ అంతా ఇస్త్రీ చేసి పెట్టి, షూస్ పాలిష్ చేసి పెట్టి, టిఫిన్ డబ్బా రెడీ చేసి పెట్టి, బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ పైన పెట్టి, ఎలా అయితే ఒక అమ్మకి తెలుస్తుందో అన్నీ ఇలా ఇవి కావాలి అని అడగవలసిన అవసరం ఉండకుండా, అలా భక్తుడు భగవానుడి యొక్క అవసరాలన్నీ, భగవానుడి యొక్క ఇచ్చలన్నీ తెలుసుకుంటాడు. అలానే ఒక శిష్యుడు గురువు యొక్క ఇచ్చలన్నీ తెలుసుకుంటాడు. ఫస్ట్ క్లాస్ డిసైపుల్ అయితే. సెకండ్ క్లాస్ వాడు కనీసం నోరెత్తి అడిగి "అయ్యా బాబు ఇది చెయ్యరా నాయనా" అని అంటే కనీసం చేస్తాడట. అది కూడా చాలా గొప్ప విషయమే అండి. కానీ చాలా సార్లు మనం ఫస్ట్ 2 కేటగిరీల్లో కూడా ఉండం. చెప్పినా సరే చెప్తూనే ఉంటాడులే మనం మన పని చేసుకుందాం అనే మూడో కేటగిరీ నుంచి కనీసం రెండో కేటగిరీకి రావాలి మనము. చెప్పిన పని, ఇచ్చిన సేవ వెంటనే చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం తెలుసా అండి మీకొక విషయం చెప్తాను. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు వారు ఏమంటారు, అర్జునుడికి ఎలా తెలిసింది ఈ విషయము, కృష్ణుడికి ఏది కావాలో అనంటే ఆయన ఏమంటాడు తెలుసా? భగవద్భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులున్నారో వాళ్ళు పరమాత్మకే పరమాత్మ అట. అంటే పరమాత్మ యొక్క హృదయంలో కూడా భక్తులుండి అసలు పరమాత్మకేమి కావాలో అని తెలుసుకునే వైభవం శుద్ధ భక్తులకుంది. అందుకే పరమ భాగవతోత్తములని పరమాత్మకే పరమాత్మలు అనంటారు. అందుకే అర్జునుడికి తెలిసిపోయింది. నా కృష్ణుడు ఇది ఆదేశిస్తున్నాడు. కానీ మన జీవితం నుండి సాధకులుగా మన జీవితంలో తెలియలేదు. తెలియకపోవచ్చు. తెలుసుకోవటం కష్టము. అప్పుడు మనం ఏం చేయాలండి? అంటే ఎవరో ఒకళ్ళండి మన జీవితంలో మనకంటే ఆధ్యాత్మికంగా ముందున్న భక్తుడు లేదా భక్తురాలి యొక్క గైడెన్స్‌లో మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ గైడెన్స్‌లో ఉంటామో, అప్పుడే మనం ఒక సేఫ్ జోన్‌లో ఉంటాం. ఎవరికైతే మేము ఎవరినైతే మనం అనుకోవచ్చు వీరు మంచి భక్తులండి. వీరి యొక్క మార్గంలో వీరి యొక్క మాటలు వినటం, వీరి యొక్క మాటలు మనకి చాలా ప్రేరణగా ఉన్నాయి. వారు ఏం చెప్పినా సరే మేము చేయగలుగుతాము. ఎందుకంటే అండి డైరెక్ట్‌గా మనం గురువు దగ్గరికెళ్ళిపోయామనుకోండి, గురువుగారు మనకి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వచ్చి, "అయ్యా నాన్న నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఈ సేవ ఇలా కాదు నాన్న, ఇది తప్పు చేశావు, ఇలా మార్చు" అని చెప్పలేం గదండీ. మనకిచ్చే దీక్ష ఇచ్చిన గురువులున్నారనుకోండి, వారు మనకి సేవ చేయలేరు. ఎందుకంటే వారికి వేలాది మంది శిష్యులు ఉండొచ్చు. ఇంకో విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు మనం గురువుగారిని ప్రతి చిన్న విషయం కూడా అడగలేం గదండీ. కాబట్టి ఎవరైతే ప్రభుపాదుల వారి మన గురువుగారి చెప్పిన బోధనలకు ఎగ్జాక్ట్‌గా అదే బోధనలు మనకిచ్చే వాళ్ళెవరైతే ఉన్నారో వారినేమంటాం మనము మన సాంప్రదాయంలో శిక్షా గురువులు అనంటాం. కానీ ఈ శిక్షా గురువులు గురువు గాదండి. శిక్షా గురువు యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, ఆచార్యులు మన గురువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వైభవాన్ని మనకి గుర్తు చేస్తూ ఉండాలి. వారి యొక్క విశేషాలన్నిటిని కూడా మనకి తెలుస్తూ, వారి యొక్క మార్గంలో మనం వెళ్ళేటట్టుగా మనల్ని ప్రేరణ చేస్తూ ఉండాలి. ఈ శిక్షా గురువు గూడా భగవంతుడి పట్ల ఒక సీటేసుకొని కూర్చోకూడదు. ప్రభుపాదుల వారు పక్కన నేనండి, నా ఆశీర్వాదం తీసుకోండి అని అనకూడదు. ఈయన ఏం చెయ్యాలి అనంటే ఒక మీడియంగా మనందరినీ కూడా భగవానుడి దగ్గరికి కలుపుతూ ఉండాలి. ఆచార్య పరంప దగ్గరికి కలుపుతూ ఉండాలి. గురువుల దగ్గరికి కలుపుతూ ఉండాలి. ఏం చెయ్యాలి అనంటే ఏంటి మంచిది? ఏంటి మనకి మంచిది కాదు?
ఏది చెయ్యటం యోగ్యము, ఏది చేయటం యోగ్యం కాదు అని చెప్పేటట్టుగా ఒక భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. సరే అండి, మరి మా శిక్షా గురువులు ఉన్నారు, మాకు కరెక్ట్‌గా చెప్తూ ఉన్నారు. కానీ ఎంతవరకండి? మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనం అడుగుతూ, అడుగుతూ ఇదయిందండి, అదయిందండి, ఇదెలా చేయాలండి, అదెలా చేయాలండి, ఇది ముందెయచ్చా, కాలెనకాలకెయ్యాలా, చెయ్యి తిప్పచ్చా, చెయ్యి తిప్పకూడదా, జపం చేయాలండి, ఇలా బాడీలో పెట్టాలా, బయట పెట్టాలా, వాచ్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, తినచ్చా, తినకూడదా, ఎన్ని ప్రశ్నలను అడుగుతాను చెప్పండి. ఈ యొక్క శిక్షా వ్యవస్థతో పాటు మనకి ఇంకొకటి మన బాధ్యత ఏమిటి అనంటే 3 విషయాలు చెప్తాను. మన సాధన బాగుండాలి. మన సాధన బాగున్నప్పుడు, మనం నియమాలు మంచిగా పాటిస్తూ ఉన్నప్పుడు, మనం మంచిగా శాస్త్ర అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని చోట్ల ప్రభుపాదుల వారు రాస్తారు కదండీ! ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా చేయాలి, ఇది చేయకూడదు. మన గురువుగారి ప్రవచనాలు విన్నప్పుడు మనకు తెలుస్తుంది కదండీ! ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని. కాబట్టి మన సాధన బాగుండాలి. 2 మన సేవ బాగా చేయాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో, ఎవరైతే బాగా సాధన చేస్తారో, ఎవరైతే మంచి సదాచారంతో ఉంటారో, ఈ ముగ్గురికి కూడా భగవానుడే ప్రేరణ కలిగిస్తాడట. మంచి మార్గంలో నువ్వు వెళ్ళే విధంగా ప్రేరణ కలిగిస్తాడు. ఎవరైతే అధార్మికంగా ఉంటారో వారికి ప్రేరణ కలిగించరు. వారి యొక్క తేజస్సు మొత్తం పోతుంది. అదే ఇక్కడ చూడండి, అశ్వత్థామ విషయంలో అదే చెప్పాడు. ఆల్రెడీ చిన్న పిల్లల్ని చంపేసినందుకు వాడి తేజస్సు మొత్తం పోయిందటండి. కాబట్టి ఎప్పుడైతే మనము అధార్మికంగా ఉంటామో, భగవానుడు చెప్పిన మంచి మార్గంలో మనం ఎప్పుడైతే ఉండమో, అప్పుడు మన తేజస్సు ఆటోమేటిక్‌గా క్షయమైపోతుందట. అప్పుడు మనం ఇంకా ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ప్రతి క్షణము కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది మనకి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏంటి కరెక్టా? ఇది రాంగా? అవి ఇవి అని ఉంటాయి. కానీ ఎంతవరకైతే మన సాధన బావుంటుందో, మన యొక్క సేవ బావుంటుందో, మన సదాచారం బావుంటుందో, మనం భక్తుల యొక్క గైడెన్స్‌లో ఉంటామో, ఆనందంగా భక్తి చేస్తూ ఉంటామో, భగవానుడు మనకు చెప్తూ ఉంటాడు. ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది జాగ్రత్త, ఇదిలా, ఇదలా, ఇదిలా. కాబట్టి అశ్వత్థామ యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది అనంటే, మొత్తం పరవంతా పోయిందట. మొత్తము బాగా ఆహ్, ఆహ్, అర్జునుడు ఏదైతే ఉన్నాడో ఆయనకి తగిన గుణపాఠాన్ని నేర్పించాడట. దీనితో మనకి 7వ అధ్యాయం పూర్తయిపోయి, కుంతీ మహారాణి యొక్క ప్రార్థనలు ఏ అధ్యాయంలో అయితే ప్రారంభమవుతాయో అక్కడికి మనం చేరుకోబోతున్నాం. చూడండి, ఇటు భీముడు చెప్పింది కరెక్టా అంటే కరెక్టే. అర్జునుడు చెప్పింది అర్జునుడు చేయాలనుకుంటుంది కరెక్టా అంటే కరెక్టే. ద్రౌపదీదేవి చేయాలనుకుంటుంది కరెక్టా అంటే కరెక్టే. ముగ్గురు కరెక్ట్‌లే ఉన్నప్పుడు ఏది మన మార్గము అని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఎవరు కరెక్ట్ కాదుగా. ఎవరు రాంగ్ కాదు కదండీ. ఇప్పుడు ద్రౌపదీదేవి అంటుందేంటి? అయ్యో! గురువుగారి పిల్లవాడు, వాళ్ళ అమ్మకు ఒకటే పిల్లవాడున్నాడు. వాడిని ఎందుకు చంపేస్తారో వదిలేయండి అంట. భీముడు అంటాడు, ఈ వాడు ఎంత అన్యాయం చేశాడు, ఇప్పటివరకు అన్యాయాలే చేస్తున్నాడు. వాడికి తగిన గుణపాఠం నేర్పించాలి. 2 పార్టీలు కరెక్టే కదండీ. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, నాకొచ్చిన ఐడియా నాది కరెక్ట్, ఎదుటివాడు రాంగ్ అనుకుంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనంటే, భక్తుల యొక్క సాంగత్యంలో కూడా, భక్తుల యొక్క పరంపరలో కూడా చాలా సార్లు మీకు ఈ అనుభవం ఇప్పుడు రాకపోవచ్చు. కానీ కొన్ని సార్లు ఎదురు కూడా అవ్వచ్చు. అందుకే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా. ఇద్దరు మంచి భక్తులున్నారండి. వాళ్ళిద్దరు సేవ చేస్తారు. కానీ ఒకడు ఇది కరెక్ట్ అంటే, ఇంకోడు అది కరెక్ట్ అంటే. అప్పుడు మీరు దేన్ని పట్టుకుంటారండి? ఇప్పుడు మనం ఒక ప్రవచనంలో మీరందరూ కూడా ఈ కృష్ణ కథామృతం ద్వారా భక్తులయ్యారనుకోండి. మీకు ఒక మూడున్నది. ఏంటి అనంటే, మంచిగా ఎవరితో మనం కొట్లాట పెట్టుకోకూడదు. మనం మంచిగా మన సాధన మనం జేసుకోవాలి. బ్రహ్మాండంగా సేవ జేసుకోవాలి. మన ప్రభుపాదుల వారి పుస్తకాలు బాగా అధ్యయనం జేయాలి. మంచిగా సాధన మంచిగా చేసుకుంటూ మనందరం ఒకళ్ళతోటి బాగుంటూ సేవాభావంతో ముందుకెళ్ళాలి అని మన మూడ్. అది మనం ఫస్ట్ నుంచి అలా చెప్తూ వస్తాం కాబట్టి మన భక్తులందరూ అంత బాగా తయారయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఏదో ఆలయానికెళ్లారు, లేదా మీరేదో గుడికెళ్లారు. అక్కడ 2 కాన్‌ఫ్లిక్టింగ్ సిట్యుయేషన్స్ చూసారనుకోండి.
అప్పుడు మరి ఏది కరెక్ట్ అంటారు? మనమేమనుకోవాలి తెలుసా అండి? వీళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ వీళ్ళ విధానంలో, వీళ్ళు కరెక్ట్ వీళ్ళ విధానంలో. నాకు మన గురువులు ఏదైతే చెప్పారో, మన శిక్షా గురువులు ఏవైతే చెప్పారో, మనం ఏదైతే మార్గంలో ఉన్నామో అది మన మార్గం మనది. అంతేగాని వీళ్ళు కరెక్టా? వాళ్ళు కరెక్టా? వీళ్ళు చెడు, వీళ్ళు రాంగ్, వాళ్ళిలా చెప్తున్నారు, వీళ్ళిలా చెప్తున్నారు. వీటిలో మనం పడకూడదండి. ఎంతవరకైతే మనం పడకూడమో, ఎప్పటి వరకైతే మనం పడకుండా ఆనందంగా మన భక్తి మనం చేసుకుంటూ ఉంటామో, అప్పటి వరకు మనం సేఫ్ మార్గంలో ఉన్నట్టు. కానీ ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఫైటింగ్స్ మధ్యలోకొచ్చామనుకోండి, అప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎవ్వరిని మనం జడ్జ్ చేయకూడదు. ఇద్దరు భక్తులు వాళ్ళ వాళ్ళ విధములలో కరెక్ట్ ఉండొచ్చు. ఇదే మనకి శాస్త్రం నేర్పిస్తుంది. మనం ఏం చేయాలి? మనం ఏదైతే పెద్దలు చెప్తారో ఇప్పుడు చూడండి, పృథు మహారాజు అశ్వమేధ యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు. ఇంద్రుడేమో గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తున్నా సరే అన్నిసార్లు గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు చేసింది తప్పే కదండి. కానీ బ్రహ్మగారు వచ్చి ఏమన్నాడు, నాన్న నువ్వు 99 యజ్ఞాలు చేసావు చాలు, 100 కోసం ప్రయత్నం చేయకు, వాడు పెద్ద ఇది వాడిని వదిలేసేయి అని అన్నాడు. వదిలేస్తే పృథు మహారాజు బ్రహ్మాండంగా బ్రహ్మగారి మాట విని అన్నాడు, 100 యజ్ఞాలు చేస్తే రావాల్సిన భగవానుడు 99 యజ్ఞాల తర్వాతే వచ్చేసాడు. ఎందుకు? పృథు మహారాజు పెద్దల మాట విన్నందుకు. కాబట్టి ప్రపంచంలో ఏది రాంగ్, ఏది రైట్ అంటే మనకి మన పెద్దలు చెప్పింది రైట్. ఇంకా మిగతావన్నీ ప్రపంచంలోకి మనకి ఇన్వాలిడ్ అయిపోతాయి. కాబట్టి ఈ భావనతో మనం ఉండగలిగితే అటు మనకి అశ్వత్థామ యొక్క విషయాల ప్రకారంగా చూస్తే ద్రౌపదీదేవి యొక్క స్వభావము ఒక స్త్రీ, దాంతోపాటు ఒక తల్లి, దాంతోపాటు ఒక వైష్ణవురాలు. కాబట్టి ఆవిడికి అలాంటి కంపాషన్ వచ్చింది. అలా మనము ఈయన మన యుధిష్ఠిర మహారాజు చూస్తే ఆయన కూడా అలాంటి వ్యక్తియే. కానీ భీముడు తప్పు కాదే, కరెక్టే కదా. భీముడు శిక్షించాలన్నది కూడా కరెక్టే. చాలా ఛాన్సులు ఇచ్చాడు అశ్వత్థామకి, అది కూడా కరెక్టే. మనం ఏం చేయాలండి అని అంటే, అర్జునుడు ఏదైతే చేశాడో ఆ కృష్ణ ప్రేరితంగా మనం నడుచుకోవాలి. అది మన జీవితములలో ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అని అంటే, ఈ 3 మన వైపు నుంచి, ఒకటి ఎక్స్టర్నల్, 3 ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. 3 ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? మన సాధన బాగుండటం, మన సదాచారం బాగుండటం, మన సేవ బాగుండటం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటి? ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, మనల్ని భక్తి మార్గంలో నడిపించే ఒక శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి మనల్ని నడిపిస్తూ ముందుకెళ్ళటం. ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు భగవచ్చోదితం, భగవంతుడు ఏదైతే మనకి చెయ్యాలి అని అనుకుంటున్నారో దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది 7వ అధ్యాయంలో చిట్ట చివరి భాగంలో 53 నుంచి 58వ శ్లోకం యొక్క సారాంశం ఈరోజు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు భక్తులకి ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడవచ్చు. అంతకంటే లోపల మనకు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఇటు మనము ఆదిలాబాద్లో కిడ్స్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాము, ఎల్లుండి అవతల ఎల్లుండి. అయితే అది ఆఫ్లైన్గా ఆదిలాబాద్లో నడుస్తూ ఉంటుంది, కానీ ఆన్లైన్లో పెట్టాలి అనే ఒక ప్రయత్నం ఉన్నది మాకు. అదే ఒకసారి వీలుంటే మనము జూమ్ ద్వారా మనందరి పిల్లలకు కూడా ఆన్లైన్లో ఆ క్యాంప్ మనం లైవ్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనందరి పిల్లల కోసం, కిడ్స్ క్లాస్లో ఉండే పిల్లల కోసం. రేపు ప్రొద్దున కల్లా ఒకసారి మాకు వీలవుతుంది అక్కడ నుంచి లైవ్ చేయటము అని అనుకుంటే మనకి గ్రూప్లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీ అందరి పిల్లలకు, చిన్న పిల్లలందరూ కూడా చక్కగా ఆన్లైన్లో ఆ సమ్మర్ క్యాంప్ అనేది అటెండ్ అవ్వచ్చు జూమ్ ద్వారా. రెండవ విషయం, ఆదిలాబాద్లో మనం శ్రీ నృసింహ జయంతి ఉత్సవము, చందనోత్సవము, అలానే ఆమ్రోత్సవం 3 కూడా మనం నృసింహ జయంతి రోజు చేయబోతున్నాం. ఆ ఉత్సవాలను కూడా వీలున్నంత వరకు యూట్యూబ్ లైవ్లో చూపించడానికి ప్రయత్నం చేస్తా. మన శ్రీనివాస్ ప్రభు ఒకసారి మాట్లాడచ్చు, అక్కడ వీలుంటుందా లేదా లైవ్ కోసమని. ఒకవేళ యూట్యూబ్ లైవ్ కాకపోతే కనీసం మనము జూమ్లోనైనా పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నృసింహ జయంతి ఉత్సవాలు, సాయంకాలం పూట నృసింహస్వామికి కలశాభిషేకం, దాని తర్వాత స్వామికి చందనోత్సవం, దాని తర్వాత ఆమ్ర ఉత్సవం. ఇవన్నీ కూడా మనం అక్కడ 11న మనం అక్కడ చేయబోతున్న ఆదివారం రోజున. చాలా సంతోషం.
ఇప్పుడు ఎవరికైనా మాట్లాడాలి అనుకున్నా, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలున్నాయనుకున్నా చెయ్యెత్తండి. అన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపు. హరే కృష్ణ. ఈరోజు మయూరి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, పాపకి కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చిండే. మీరు ప్రే చేశారు. పాప మస్తు రాసింది ప్రభుజీ ఎగ్జామ్. హరే కృష్ణ తను మాతాజీ. 10th క్లాస్‌లో తక్కువ నమ్మిందంట కృష్ణుడిని. ఫస్ట్ ఇయర్‌లో చాలా బాగా నమ్మింది. అంటుందన్నమాట, మమ్మీ నాకు కృష్ణుడు బాగా చేస్తున్నాడు, నాకు ఐఐటీ వస్తది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అయితుంది ప్రభుజీ. చాలా సంతోషం. తప్పకుండా వస్తుంది. భగవానుడి పైన నమ్మకం పెట్టుకోండి. భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ. నారాయణ పరమేశ్వర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఇది ఒక చిన్న డౌట్ ప్రభుజీ. అంటే చెప్పండి. మీ క్లాసులు చాలా రోజు చాలా చక్కగా వింటున్నాను, కానీ కొన్ని టైంలో నేను వెళ్ళలేకపోతున్నాను. కొన్ని పర్సనల్ రీజన్స్ మాతాజీ ఎలా ఉన్నారు? బాగుందన్నమాట ప్రభుజీ. అవునండి. చెప్పండి ప్రభు. అయితే మీరు ప్రభు మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభు కరెక్ట్‌గా. కొంచెం మైక్ కొంచెం ప్రాబ్లంగా ఉంది ప్రభుజీ. మైక్ కొంచెం ప్రాబ్లంగా ఉంది ప్రభుజీ. చెప్పండి ప్రభు. అదే ఇప్పుడు మన శాస్త్రవేత్త చదవటానికి ప్రాముఖ్యత ఇవ్వాలా, లేదంటే చాంటింగ్ కి ప్రాముఖ్యత ఇవ్వాలా? ఎందుకంటే రోజు నేను చాంటింగ్ అయిపోయిన తర్వాత మన చదివినటువంటి చాప్టర్స్ ని మళ్ళీ నేను ఫుల్ పర్ఫెక్ట్ తో సహా అన్ని చదువుతుంటాను అనమాట. దాని టైం సరిపోవట్లేదు. దాని గురించి దేని గురించి ప్రాముఖ్యత ఇవ్వాలి అని మీరు చెప్పాను. రెండూ ముఖ్యమే. శ్రవణం, కీర్తం రెండూ ముఖ్యమే. ఎంత మంచిగా మనం మన సాధన, మనం చదవటము, వినటము జరిగితే అంత బాగా జపం జరుగుతుంది. ఎంత బాగా మనం జపం చేస్తే ఇంకా ఇంకా మంచిగా చదవాలి అనే ఒక ఆతురత మనలో కలుగుతుందనమాట. కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరెంత జపం చేయాలి, ఏంటి అనేది మనం మన శిక్షా గురువుల నుంచి అడిగి తెలుసుకున్నామనుకోండి. ఇప్పుడు చదువుకునే పిల్లలున్నారనుకోండి, 16 మాలలు జపం చేసుకొని చక్కగా వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతే సరిపోతుంది. లేదండి మేము ఇంకా వృద్ధులం, మనకేమీ కొద్దిగా మేము ఫ్రీగా ఉన్నాం ఇప్పుడు అనంటే కొద్దిగా మాలలు పెంచుకొని చేసుకునే ప్రయత్నం ఉంటుంది. లేదండి మనం చదవలేము, జస్ట్ మేము జపమే చేసుకున్న వాళ్ళు ఇంకా జపం చేసుకునే. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మనము ఆ జపం ఎంత చేసుకోవాలి, ఎంత ఎక్కువ, తక్కువ అనేవి ఉంటాయి. దాని ప్రకారంగా మనం ఒకసారి మన శిక్షా గురువులను అడిగామనుకోండి, బ్రహ్మాండంగా వారి ప్రకారంగా మనం జపం చేసుకోవటం గానీ, మన సాధన చేసుకోవటం గానీ, మన యొక్క కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, మన యొక్క పని వీటన్నిటిని బేస్డ్‌గా మనం డిసైడ్ చేసుకొని చక్కగా చేసుకోవడం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ ప్రభు. నివేదిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ లో మీరు చెప్పారు కదా ప్రభుజీ, సాధన, సేవ, సదాచారాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు భగవంతుడు మనకు చెప్తూ ఉంటాడు అంటే అది నిజంగా జరుగుతుంది ప్రభుజీ. ప్రతిరోజు రోజుకి సాధనలో గాని అన్ని నా విషయంలో చాలా చక్కగా జరుగుతున్నాయి ప్రభుజీ. ధన్యవాదాలు. మీలాంటి మంచి గురువుని ఆ కన్నయ్య నాకు అందించాడు. చాలా సంతోషం ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మేము ఈ సేవకులం. ప్రభుపాదుల వారు మనందరికీ గురువు గారు. హరే కృష్ణ. ఓకే. సమత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. మీరు విదేశాల్లో ఉండి కూడా జూమ్ ఎంత మిస్ అవుతున్నారో ప్రభుజీ, మీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. అందరిని అన్మ్యూట్ చేసి అందరితో మాట్లాడాలని అనుకుంటారు. తర్వాత మీరు ప్రార్థనలు ఎవరో ఒకళ్ళే నేర్చుకోమని చెప్పారు. నేను నిన్ననే వృత్తాసుర ప్రార్థనలు 4 శ్లోకాలు రాసుకున్నా, కానీ అవి కొంచెం చదవడం రాక వాటి భావాలు మాత్రం నేర్చుకున్నా ప్రభుజీ. తర్వాత మాతాజీ శిరీష భావం మాతాజీ నేర్చుకోండి. దాని తర్వాత మనకి ఆ రికార్డింగ్స్ కూడా ఉంటాయి శ్లోకాలు. వాటి ప్రకారంగా నేర్చుకొని శ్లోకాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకుందురు గాని. చాలా సంతోషం మాతాజీ. చాలా సంతోషం. విద్యా మాతాజీ శ్రీకాకుళం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను వచ్చి 3 months అవుతుంది. ఇది 4సారి మీతో మాట్లాడడం. చాలా అదృష్టం ప్రభుజీ. వేరే మాతాజీకి చెప్తున్నాను, ఏంటి ప్రభుజీ జపమంటున్నారు ఏంటంటే, ఇలాగ నాకు వదిన అవుతారు, వదిన ఇలాగ జపం చేస్తే బాగుంటది అని అంటున్నానో లేదో మీరు ఇచ్చేసారు ప్రభుజీ. ఇంకోటి, తను మా పాప, తిని మీతో మాట్లాడాలని అంటుంది, ఎప్పుడు తింటో అంటుంది. అందుకనే
హరే కృష్ణ నాన్న, నీ పేరేంటి నాన్న? ఏంటి? ధ్యానవి. జాహ్నవీనా మీ పేరు? చాలా మంచి పేరు. ధ్యానవి అని చెప్పు. జాహ్నవియా? నీకు సంతోషం. ధ్యానవి ప్రభుజీ, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం చెప్పు. చెప్పు. ఆ దేవుడే. ఎవరు దేవుడి పేరు ఏంటి? కృష్ణుడు అంటే ఇష్టం ప్రభుజీ. చాలా సంతోషం, చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ, ఆల్ ద బెస్ట్. మంచి చదువుకో, మంచిగా భక్తి చెయ్యి, మంచిగా హరే కృష్ణ అంటూ ఉండు. గుడ్ గర్ల్గా ఉండాలి. హరే కృష్ణ. చాలా సంతోషం. ఇంకెవరికి ఉన్నాయి ప్రశ్నలు? అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. అదేంటి మాతాజీ? హరే కృష్ణ అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మీ క్లాస్ చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ క్లాస్ వినాలంటే చాలా అదృష్టం ఉండాలేమో అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ, ఈ రోజు మా పెళ్లి రోజు ప్రభుజీ, దయచేసి దీవించండి ప్రభుజీ. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ మ్యారేజ్ యానివర్సరీ. మా ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. నెక్స్ట్ రేణుకా మాతాజీ, భద్రాచలం. హరే కృష్ణ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ మీ క్లాస్. నేను భద్రాచలం మీరు వచ్చినప్పుడు 3 days క్లాసెస్ కి అటెండ్ అయ్యాను ప్రభుజీ. అప్పటి నుంచి మాట్లాడదామని చాలా, అంటే ప్రతిసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నా ప్రభుజీ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ప్రభుజీ, నాకైతే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు, ప్రభుపాదుల వారి దగ్గర ఎంత ప్లెజెంట్ గా అయితే వాళ్ళ శిష్యులు అంటే అనుభూతి చెందుతారో అట్లాంటి ఫీలింగ్ ప్రభుజీ నాకు. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా ప్రభుజీ. ఇంకా ఆ రోజు నుంచి నిత్యం ఇది ప్రత్యేక జపా క్లాస్ లో డైలీ జాయిన్ అవుతున్నా ప్రభుజీ. అయితే ఇప్పుడు భక్తి పాటించడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రభుజీ. భద్రాచలంలో టెంపుల్ గురించి కూడా ఆలోచించండి ప్రభుజీ. హరే కృష్ణ తప్పకుండా ప్రభుజీ. అలా చేద్దాం. మనం భద్రాచలంలో ఒక పుణ్యక్షేత్రం మనకి, గోదావరి నది ఒడ్డుపైన రామయ్య యొక్క చెంత. తప్పకుండా మనం ఒక మంచి ఆశ్రమం అక్కడ నెలకొల్పుదాం. భగవంతుడి యొక్క ఆశీస్సులు, భక్తుల యొక్క ఆశీస్సులతో తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం మనం. చాలా సంతోషం. సంగీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే 2 weeks బ్యాక్ మీ వీడియోస్ చూసి నేనే బాగా అడిక్ట్ అయ్యాను. అప్పటి నుంచి క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాము. మాకు నైట్ అయినా కూడా. తర్వాత ఇంకా 2 weeks బ్యాక్ ఆయన ఇండియాకి వస్తే జపమాల తెప్పించుకున్నాను. స్టార్ట్ చేశాను లాస్ట్ ఏకాదశి నుంచి. థ్యాంక్స్ చాలా ప్రభుజీ. సంతోషం. ఎక్కడ ఉంటారు మీరు కెనడాలో? ఆటవా ప్రభుజీ. వాళ్ళు ఉంటారు. ఓకే, చాలా సంతోషం. మీరు రండి. మేము సగం దూరం వస్తాము. నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. హరే కృష్ణ మాత. సంతోషం. హర్ష. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగున్నాం భగవంతుడి యొక్క దయ వల్ల. ప్రభుజీ నిన్న ఒక శ్లోకం చెప్పా. విన్నానా? ప్రభుజీ చెప్పండి. మేము ఒక సాంగ్ నేర్చుకున్నాం ప్రభుజీ, అని చెప్పు. తప్పకుండా చెప్పండి నాన్న. కమలాకుత సూచుక కుంకుమత నియతారుణితాస్ నీలతనో కమలాయతలోకపతే భవ వెంకట శైలపతే చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌలిమనే శరణాగత వత్సల తారణి దేవి పరిపాలయ మాం వృష శైలపతే. చాలా సంతోషం. వెరీ గుడ్. మొత్తం సుప్రభాతం నేర్చుకోండి. హాలిడేస్లో శ్లోకాలు బాగా నేర్చుకోవాలి. హాలిడేస్లో అన్ని బాగా చేయాలి.
చాలా సంతోషం. పిల్లలందరూ మంచిగా మనకి ఆన్‌లైన్‌లో పెట్టగలిగితే మనం కిడ్స్ క్యాంప్ కూడా అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దురు గానీ మీ ప్రదేశాల నుంచి. చాలా సంతోషం. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. విజయలక్ష్మి మాతాజీ మాట్లాడండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే చాలా కృష్ణ. రోజులైంది. ప్రభుజీ, జీవాత్మ అంటే ఇప్పుడు జంతువుల్లో గాని, వృక్షాల్లో అంతా పరమాత్మని లోనే ఉంటారు కదా ప్రభుజీ జీవాత్మ. జీవుడు అంటే జీవుడు అన్నిట్లో జంతువుల్లో ఉంటాడు. అదే జీవుడు అన్ని ప్రాణులలో ఉన్నారు. ఆ, మమైవాంస్ జీవలోకే అన్ని జీవులలో కూడా అన్ని ప్రాణులలో కూడా జీవుడు ఉన్నాడు. జీవుడు ఉంటేనే ప్రాణం ఉంటుంది. అయితే ప్రభుజీ మా పెట్ ఒక 15 days అయింది ప్రభుజీ. కానీ కరెక్ట్ వాడి ప్రాణం పోయేటప్పుడు హరే కృష్ణ మంత్రం చదివినాం ప్రభుజీ. డే అంతా నైట్ అంతా హరే కృష్ణ జపం చేసిన వాడి కోసం. వాడు గోలోకంలో ఉంటాడు కదా ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. మంచిగా మన చైతన్య మహాప్రభు యొక్క వృత్తాంతంలో మనం వింటాం కదా, ఎలా అయితే మహాప్రభు యొక్క ఉచ్చిష్టం విని మహాప్రభు చాంటింగ్ చేస్తుంటే వింటూ వింటూ గోలోకానికి వెళ్ళిపోయి. తప్పకుండా ఆ జీవుడు మంచి సద్గతి పొందుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా సంతోషం. జాగ్రత్త. మంచి మంచి పని చేశారు ఆ జీవుడి కోసం. హరే కృష్ణ. ప్రియాంక మాతాజీ తర్వాత గౌతమ్ ప్రభు. ప్రియాంక హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పంచాంగ ప్రణామములు. నేను మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసి అక్కడ నుండి ఇందులోకి వచ్చాను ప్రభుజీ. మీరు దీవిస్తే నేను ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. భగవద్గీత స్టార్ట్ చేశాను. మీవి ఉపచారాలు ఉన్నాయి కదా ప్రభుజీ, అవన్నీ విన్నాను. క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసి భగవద్గీత క్లాసెస్ కూడా వింటున్నాను. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను ప్రభుజీ. ఒక 2-3 months నుంచి వింటున్నాను అన్ని మీవి. మీ దీవెనలతో మీరు ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను జపం కూడా స్టార్ట్ చేశాను. మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్ లో ఉంటానండి. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో అవునండి. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయిలేండి. తప్పకుండా కలుద్దాం. అప్పుడు మీ చేతులతోనే జపమాల ఇస్తే నేను ఇంకా మనస్ఫూర్తిగా చేసుకుంటాను జపము. మీ చాలా దీవెనలు సంతోషం. మీరు ఉండాలి. మంచిగా హరే కృష్ణ ఆధ్యాత్మికంగా ప్రభుజీ. ముందుకెళ్ళాలి అని స్వామికి ప్రార్థన చేస్తుంటాం. హైదరాబాద్ లో కార్యక్రమాలు అయినప్పుడు మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా రండి కార్యక్రమానికి. ధన్యవాదాలు ప్రభుజీ. మీరు మంచిగా ధన్యవాదాలు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలని స్వామికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. చాలా రోజులైంది హ్యాండ్ రైజ్ చేస్తున్నా. ఇప్పుడు అన్మ్యూట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క విషయాన్ని ఎట్లా తెలుసుకోవాలో మాకు తెలియజేశారు ప్రభుజీ. మరెన్నో ఇంకెన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. ప్రభుజీ అయ్యయ్యో మళ్ళీ అన్మ్యూట్ అయిపోయింది. మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ చెప్పండి. ప్రభుజీ మీ వీడియోస్ నేను 1 year కింద విని చాంటింగ్ చేయాలి విని నేను జపమాల తీసుకొని 1 month లోపల 16 rounds చేస్తున్నాను ప్రభుజీ. అది మీ అంత కృప ప్రభుజీ. చాలా ఇంకా సంతోషం అండి. భక్తిలో చాలా ముందుకెళ్ళాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. మా బాబు కూడా నేను ఖాళీగా కూర్చుంటే మా బాబు 2 years ప్రభుజీ. మా మమ్మీ జపం చేసుకొని బీట్ బ్యాగ్ తీసుకొచ్చేసారు ప్రభుజీ. జేజా చేసుకో కృష్ణ చేయి అని చెప్తాడు ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. ప్రభుజీ ఇట్లా నృత్యము కీర్తనలు వస్తాయి కదా, వీడియోస్ పెడతాయి కదా, డౌన్లోడ్ చేసుకొని పెడతాను ప్రభుజీ. చూసి ప్రభు వచ్చి మమ్మీ ప్రణామం చేయి, కృష్ణకు అన్నం పెట్టు, జపం చేయి, జేజా భజన చేయి, కృష్ణ చేయి అని చెప్తాడు ప్రభుజీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రభుజీ. అదంతా మీ కృప ప్రభుజీ. ఇంకా మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళు మా బాబు కూడా భక్తులు ముందుకు రావాలని బ్లెస్సింగ్ చేయండి ప్రభుజీ. నాకు చేతులు అనిపోతున్నాయి ప్రభుజీ మీతో మాట్లాడడం ఫస్ట్ టైం ప్రభుజీ. తప్పకుండా భగవానుడి యొక్క కృప మొత్తం కుటుంబ సభ్యుల పైన ఉంటుంది. రేపు ప్రొద్దున రేపు ఏకాదశి కాబట్టి మనం ఏకాదశి రోజు కలిసి రేపు చాలా రోజులైంది. టైం డిఫరెన్స్ వల్ల మేము కూడా జపాన్లో రాలేకపోయాము, ఆస్ట్రేలియాలో ఉండటం వల్ల. కానీ రేపు అందరం కలిసి జపం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు మనము
6 గంటలకల్లా కూర్చొని మనం జపం చేసుకుందాం 1 గంట సేపు. దాని తర్వాత మనం ప్రవచనం చెప్పుకుందాం. ఒకసారి మళ్ళీ మనం ఈ చాప్టర్ అంతా రివైజ్ చేసుకొని వచ్చే చాప్టర్ ఇంట్రడక్షన్ ఈ 2 కూడా మనం రేపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై.